షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో మనము ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యమైన అంశం ఏంటి అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనేది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అయినది. కానీ ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు అర్థమెటిక్, రీజనింగ్లో ఏం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. 2025లో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో. సో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి అసలు ఏమేమి చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది స్టూడెంట్స్ అడిగారు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం ఏం మాట్లాడదాము అంటే జనరల్ స్టడీస్ ఏమేమి చాప్టర్లు ప్రిపేర్ అవ్వాలి, సో వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ మనం వీడియోస్ రూపంలో చేసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు. వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు. సో మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆఫ్లైన్కి సంబంధించి బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీకు అందరికీ తెలుసు, దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించినటువంటి ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో ఏపీకి సంబంధించిన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2018 సెలక్షన్లో సాధించాం. మొన్న జరిగినటువంటి 2023 ఎస్ఐ ఫలితాల్లో తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. దాదాపుగా 100 మంది ఎస్ఐలుగా, 1000 మంది కానిస్టేబుల్గా మారడం జరిగింది. సో మనం ఎటువంటి యాడ్స్ లేకుండానే పెద్ద పెద్ద బ్యాచెస్ని రన్ చేస్తున్నాం. కారణం ఏంటి అంటే మనకున్నటువంటి రిజల్ట్స్ ద్వారా పిల్లలు పంపించడం. సో కాబట్టి 100% మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఇంటెన్సివ్ కోచింగ్ ఉంటుంది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు క్లాసులు ఉంటాయి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5:30 to 7:30 గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం డైలీ టెస్ట్ ఉంటుంది, సాటర్డే వీకెండ్ టెస్ట్ ఉంటుంది, సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఒక సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటాం కాబట్టి లాంగ్ టర్మ్ మీద ఎవరైతే ఎస్ఐ కావాలనుకుంటున్నారో ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పడే నోటిఫికేషన్స్ కోసం కనీసం 6 నుంచి 7 నెలల ముందు నుంచే మనం ప్రిపరేషన్లో ఉండాలి. కాబట్టి మనకు అప్కమింగ్ ఏప్రిల్లోనే మనకు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అంటున్నారు. మన ఏపీలో కూడా ఎస్ఐ నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లేకపోతే మనం ఏది సాధించలేం. సో ఎస్ఐ పేపర్, జనరల్ స్టడీస్ పేపర్ హై స్టాండర్డ్ ఉంటుంది. గ్రూప్ 2ని మించి అడుగుతుంటాడు క్వశ్చన్స్. అర్థమెటిక్, రీజనింగ్ ఎస్ఎస్సీజీ లెవెల్లో అడుగుతుంటాడు. కాబట్టి అసలు దాని మీద 100% ఫోకస్ చేయాలి. ఫిబ్రవరి 13వ తారీఖు ఒక బ్యాచ్ ఉంది మన దగ్గర. ఫిబ్రవరి 13వ తారీఖు అండ్ ఆ తర్వాత ఫిబ్రవరి 17వ తారీఖు బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే ఇప్పటి వరకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా బయలుదేరండి. మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంటుంది. రైట్, కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు, ఎంక్వైరీస్ కూడా తెలుసుకోవచ్చు. వన్స్ ఒకసారి ఎస్ఐకి జాయిన్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోచింగ్ తీసుకున్నట్టే, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తీసుకున్నట్టే, అండ్ మీరు విఆర్ఓలు కావచ్చు, సంథింగ్ గ్రూప్ 4 రేంజ్ ఉద్యోగాలు కావచ్చు, అన్ని ఉద్యోగాలకు దాదాపుగా కోచింగ్ తీసుకున్నట్టే. ఎందుకంటే మన దగ్గర చెప్పేది ఎస్ఐ జనరల్ స్టడీస్ గ్రూప్ 2 స్థాయిలో ఉంటుంది. ఎస్ఎస్సీజీ వాళ్ళ బ్యాంక్స్ కూడా కోచింగ్ తీసుకున్నట్టే. కాబట్టి ఎస్ఐకి జాయిన్ అవుతే అన్ని రకాల కోచింగ్స్ అన్నీ కవర్ అవుతాయి. కాబట్టి ఇమ్మీడియట్గా బయలుదేరండి. మీరు వేరు వేరు కోచింగ్స్ తీసుకోవాల్సిన పని లేదు. ఎస్ఐ కోచింగ్ తీసుకుంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కవర్ అయిపోతాయి. కాబట్టి ఈవెన్ గ్రూప్ 2 కూడా కవర్ అవుతుంది. ఒక ఎకానమీ ఒకటి సపరేట్ తీసుకోవాల్సి వస్తుంది గ్రూప్ 2కి. కానీ మిగతా అంశాలన్నీ కూడా అన్ని గ్రూప్ 2 స్థాయిలో చెప్తున్నాం కాబట్టి. ఫిబ్రవరి 13 అండ్ 17వ తారీఖుకి. అలాగే ఎవరైతే అక్కడి నుంచి రాలేకపోతారో ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం మనం ఆన్లైన్లో షైన్ ఇండియా పోలీస్ అకాడమీ
అని మన ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుంది, నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేస్తే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మనం ఈ వీడియోలో చెప్పాల్సిన ముఖ్య అంశం ఏంటి అంటే మనకు అర్థమెటిక్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్. అంటే ఈ చాప్టర్లో మాత్రమే అర్థమెటిక్లో మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది. అది ఆల్ కాంపిటేటివ్ అయినా ఎస్ఐ అయినా. ముఖ్యంగా ఎస్ఐ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్లో అర్థమెటిక్కి సంబంధించి దాదాపుగా మనకు ఎస్ఐ ఆఫ్ పోలీస్కి అయితే దాదాపుగా మనకు 100 క్వశ్చన్స్ అడుగుతాడు. అదే కానిస్టేబుల్కి పీసీకి అయితే మనకు 25 క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామినేషన్లో. సో కాబట్టి టాపిక్స్ వస్తే వడ్డీలు, బారు వడ్డీ, చక్రవడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, శాతాలు పర్సంటేజెస్, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్, కాలం పని, పంపులు కుళాయిలు, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, నిష్పత్తి అనుపాతం, రేషియో ప్రపోర్షన్, వయస్సులు, భాగస్వామ్యం, ఏజెస్ అండ్ పార్ట్నర్షిప్, సగటు యావరేజెస్, కాలం, దూరం, వేగం, రైళ్లు, పడవలు, ప్రవాహాలు, టైం, డిస్టెన్స్, స్పీడ్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, మెన్సురేషన్, క్షేత్రగణితం, సంఖ్యామానం, నెంబర్ సిస్టమ్. ఈ సంఖ్యామానంలో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి, దాదాపుగా ఒక 9 టాపిక్స్ దాకా ఉంటాయి. అవి ఏంటి అంటే సంఖ్యలు, నెంబర్స్, సంఖ్యలపై సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్, సంఖ్యల మొత్తము, సమ్ ఆఫ్ ది నెంబర్స్, భిన్నాలు, దశాంశ భిన్నాలు, ఫ్రాక్షన్, డెసిమల్ ఫ్రాక్షన్, రోమన్ సంఖ్యామానం, ద్విసంఖ్యామానం, రోమన్ నెంబర్ సిస్టమ్, డబుల్ నెంబర్ సిస్టమ్, కారణాంకాలు, ఒకట్ల స్థానం, ఫ్యాక్టర్స్, యూనిట్ ప్లేస్, ఓకే, కాసాగు, గసాబా, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, వర్గమూలాలు, ఘనమూలాలు, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, బాధ్యత సూత్రాలు, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీస్. ఇవి మనకు నెంబర్ సిస్టమ్, సంఖ్యామానం అనే టాపిక్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్స్. ఈ క్లాక్స్, క్యాలెండర్ కూడా ఇక్కడే పెట్టాను నేను. యాక్చువల్గా రీజనింగ్లో ఉంటుంది, బట్ అర్థమెటిక్లో కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కొన్ని టాపిక్స్ని. రేసెస్ అండ్ గేమ్స్, సూక్ష్మీకరించడం, రేసెస్ అండ్ గేమ్స్, సూక్ష్మీకరించడం, సింప్లికేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్స్. ఈ టాపిక్స్ని మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే ఇది ఇక్కడే దాదాపు 110 మార్క్స్ వరకు వస్తుంది. క్లాక్స్ అండ్ క్యాలెండర్ రీజనింగ్లో కూడా వస్తుంది. అంటే రీజనింగ్ టాపికే. క్లాక్స్ అనేది అర్థమెటిక్లో పెట్టుకోండి, క్యాలెండర్ అనేది రీజనింగ్లో పెట్టుకోండి. ఎలా పెట్టుకున్నా సబ్జెక్ట్ మొత్తం అయితే ఇవి చాప్టర్లు టోటల్గా మనకు అర్థమెటిక్ ఉన్నవి. నేను బోత్ మీడియంలో మీకు చదవడం జరిగింది. సో ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు సంఖ్యామానం అనే టాపిక్ ఏంటంటే ఇది ఎఫ్బిఓకి చాలా చాలా ఇంపార్టెంట్. మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి మనకి సంఖ్యామానం అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మెన్సురేషన్, క్షేత్రగణితం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా అన్ని టాపిక్స్ కూడా ఈ బ్లూ కలర్లో పెట్టిందే ఎఫ్బిఓకి ఉపయోగపడుతుంది. మిగతా టాపిక్స్ అన్నీ కూడా ఎఫ్బిఓకి అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్లో మిగతా టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో అలాగే నెక్స్ట్ విషయానికి వస్తే రీజనింగ్ దగ్గరకు వస్తే సిరీస్ టెస్ట్, అనాలజీ టెస్ట్, క్లాసిఫికేషన్ టెస్ట్, కోడింగ్ డీకోడింగ్ టెస్ట్, మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్, సీక్వెన్స్ టెస్ట్, డైరెక్షన్ టెస్ట్, బ్లడ్ రిలేషన్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్, కంపారిజన్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్, అర్థమెటికల్ రీజనింగ్ టెస్ట్, ఫజిల్ టెస్ట్, మ్యాథమెటికల్ ఆపరేషన్ టెస్ట్, వెన్ డయాగ్రామ్ టెస్ట్, లాజికల్ వెన్ డయాగ్రామ్ టెస్ట్, అండ్ డిసిషన్ మేకింగ్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అజంప్షన్, సిల్లోయిజం, నాన్ వెర్బల్. సో యాక్చువల్గా రీజనింగ్ అనేది టోటల్గా 4 పార్ట్స్లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు ఏంటి అంటే వెర్బల్ రీజనింగ్. వెర్బల్ రీజనింగ్లో టోటల్గా 6 టాపిక్స్ ఉంటాయి. ఆ 6 టాపిక్స్ ఏంటి అంటే ఇది సిరీస్ టెస్ట్, అనాలజీ టెస్ట్, క్లాసిఫికేషన్ టెస్ట్, కోడింగ్ డీకోడింగ్ టెస్ట్, మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్, సీక్వెన్స్ టెస్ట్. ఇక్కడ వరకు ఈ 6 చాప్టర్లు వెర్బల్ రీజనింగ్లో వస్తాయి. ఓకే, సెకండ్ యూనిట్ దగ్గరికి వస్తే నాన్ వెర్బల్. సెకండ్ యూనిట్ ఏంటంటే నాన్ వెర్బల్లో కూడా మళ్ళీ సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. అదేంటి నాన్ వెర్బల్ చాలా ఈజీ టాపిక్. ఇందులో కౌంటింగ్ ఫిగర్స్ అని, అవునా, నాన్ వెర్బల్లో కౌంటింగ్ ఫిగర్స్ అని చెప్పి ఉంటుంది, అర్థమవుతుందా? నెక్స్ట్ డైస్ టెస్ట్ ఉంటుంది, క్యూబ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఇవి 3 కాకుండా ఇంకా నాన్ వెర్బల్లో మనము స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు ఎవరైతే నవోదయ ఎంట్రన్స్ రాస్తారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. దాంట్లో కూడా బొమ్మలు 5 డయాగ్రామ్స్ ఇస్తే 6th డయాగ్రామ్ ఏంటి అంటే దాన్ని సిరీస్ టెస్ట్ అంటాం. అనాలజీ 2 డయాగ్రామ్స్ ఇలా ఉన్నాయి, మళ్ళీ 2 డయాగ్రామ్స్ ఇలా ఉంటాయి, అనాలజీ టెస్ట్. క్లాసిఫికేషన్ టెస్ట్, దాంట్లో ఆడ్ మెన్ అవుట్ అంటే ఫిల్ ద డయాగ్రామ్. ఇట్లా రకరకాల నాన్ వెర్బల్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో నాన్ వెర్బల్ సెకండ్ యూనిట్. సో ఇది మనకు వెర్బలే చాలా పెద్ద మేజర్గా మనకు వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్. ఎస్ఐ పోలీసులో దాదాపుగా 40 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నాన్ వెర్బల్ మనం 5 క్వశ్చన్ నుంచి 10 క్వశ్చన్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ యూనిట్ వచ్చేస్తే ఎనలాటికల్ రీజనింగ్ టెస్ట్. ఎనలాటికల్ రీజనింగ్ టెస్ట్ అంటే ఎనలాటికల్ రీజనింగ్ టెస్ట్ అని అంటాం. థర్డ్ యూనిట్ ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఈ టాపిక్స్ డైరెక్షన్ టెస్ట్, బ్లడ్ రిలేషన్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్, కంపారిజన్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్, అర్థమెటికల్ రీజనింగ్ టెస్ట్, ఫజిల్ టెస్ట్, మ్యాథమెటికల్ ఆపరేషన్ టెస్ట్, ఇదంతా కూడా ఇక్కడ దాకా టోటల్గా
ఈ మొత్తం 10 చాప్టర్లు ఉంటాయి. దీంట్లోనే క్లాక్స్ క్యాలెండర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. క్లాక్స్ క్యాలెండర్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటే ఇది మేజర్ యూనిట్. ఇది కూడా దాదాపుగా 50 క్వశ్చన్ల వరకు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ఐ ఆఫ్ పోలీస్కి 50 క్వశ్చన్స్ వస్తాయి. సో అదే కానిస్టేబుల్ దగ్గరికి వస్తే నేను ఎస్ఐ గురించే మాట్లాడుతున్నాను. ఇది కూడా ఎస్ఐ గురించే, ఇది కూడా ఎస్ఐ గురించి చెప్పాను. సో ఇది ఎస్ఐ 50 క్వశ్చన్స్. కానిస్టేబుల్ అయితే మీరు అబ్జర్వేషన్ చేస్తే ఈ నాన్ వెర్బల్ కూడా 1 or 2 క్వశ్చన్సే వస్తాయి, 2 మార్క్స్ వరకు వస్తాయి. కానీ వెర్బల్లో దాదాపుగా 13 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా 15 వరకు వస్తుంది. 15 నుంచి మనకు 12 నుంచి 15 క్వశ్చన్స్ అనేది దీంట్లో వస్తుంది. ఎస్ఐ ఆఫ్ పోలీస్కి పెద్ద వెయిటేజ్ ఉన్నటువంటి కాబట్టి ఎక్కువ మార్కులు వస్తాయి. నెక్స్ట్ 4th వన్ విషయానికి వస్తే ఇందులో మనకు ఉన్నది ఏంటంటే లాజికల్ రీజనింగ్. ఈ లాజికల్ రీజనింగ్ అంటే లాజికల్ రీజనింగ్ 4th యూనిట్. దీంట్లో వెన్ డయాగ్రామ్ టెస్ట్, లాజికల్ వెన్ డయాగ్రామ్, టెస్ట్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ అండ్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అజంప్షన్, సిల్లోయిజం ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఇది చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది. లాజికల్ అంటే మన లాజికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం, అంటే స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అజంప్షన్, సిల్లోయిజం ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో డిసిషన్ మేకింగ్ అనేది ఎస్ఐ ఆఫ్ పోలీస్లో ఒక పెద్ద నోటిఫికేషన్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇలాంటివి ఉంటాయి మనకు రీజనింగ్లో. సో ఇది ఎస్ఐ ఆఫ్ పోలీస్కి ఉన్నటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వస్తే ఇందులో మనకు ఎస్ఐ ఆఫ్ పోలీస్కి ప్రస్తారాలు, సంవేగాలు, పర్ముటేషన్ కాంబినేషన్, సంభావ్యత ప్రాబబిలిటీ, శ్రేణులు ప్రోగ్రెషన్, సంవర్గమానాలు లాగారిథమ్స్, ఘాతాంకాలు, పవర్స్ అండ్ ఇండిసెస్. ఇది పక్కన పెడితే ఇంకా మనం ఉందా అంటే స్టాటిస్టిక్స్, సాంఖ్యాక శాస్త్రం. ఈ త్రికోణం ఇది చాలా రేర్గా అడుగుతూ ఉంటాడు. ఇది మనకు ఉన్నటువంటి ఎస్ఐ ఆఫ్ పోలీస్కి బ్లూ కలర్ పెట్టినవి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనుకోండి, అన్నీ ఇంపార్టెంటే. ఎఫ్బిఓకి అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్. అన్ని టాపిక్స్ అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? బీజగంధం, బహుపదులు, వర్గ సమీకరణాలు, త్రికోణమితి అనువర్తనాలు, వైశ్లేషిక రేఖాంతం, నిరూపక రేఖాగంతం, సమితులు అనే టాపిక్ మాత్రం లేదు. ఇది ఫారెస్ట్ కూడా లేదు, ఎస్ఐ పోలీస్ కూడా లేదు. సో ఇవి టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో ఇంకొకసారి కూడా మనం ఇంకో వీడియో కూడా చేద్దాము. మీరు అన్నట్టుగా సబ్ టాపిక్స్ కూడా పెట్టి నీట్గా అసలు మొత్తం చాప్టర్స్ ఏమో మళ్ళీ ఒక వీడియో కూడా చేస్తాను. సో ఆ వీడియోలో ఇంకా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి అడగొచ్చు. సో కామెంట్ రూపంలో మనకు పెట్టండి, డెఫినెట్గా మనం దాన్ని రిసీవ్ చేసుకుందాం. కానీ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఇది సిలబస్. దీనికి మించి ఎక్స్ట్రా ఏ టాపిక్స్ చదవాల్సిన పని లేదు. నెక్స్ట్ వీడియోలో జనరల్ స్టడీస్కి సంబంధించిన ఏమేమి ఉంటాయి అనే అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆఫ్లైన్లో February 13 అండ్ February 17 మనకు బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇమీడియట్గా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.